Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న శ్రీకాకుళం ఆముదాల వలస శంఖారావం సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. త్వరలో వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల లిస్ట్ లో సీఎం జగన్ పేరు కూడా చేరబోతోంది అంటే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ విజయబాబు గారు నమస్తే. సార్, నారా లోకేష్ గారు శంఖారావం సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి. సో ఏంటి సార్ ఈ కామెంట్స్? త్వరలో జగన్ పేరు అందులో లిస్ట్ లో చేరబోతుందంటూ ఆయన చెప్పడం. ఆయనది శంఖారావం కాదు, శంఖారావం. శంఖ అంటే ఏంటంటే అనుమానాలు అనమాట. లోకేష్ ఏది మాట్లాడినా కూడా ఆయన భాష ఏమిటో, ఆయన వ్యవహార శైలి ఏమిటో, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియదు, మనకు అంత అయోమయంగా ఉంటుంది. సో అన్నీ కూడా మనకు అనుమానాలుగానే ఉంటాయి. సో ఆ విషయంలో నిన్న ఆయన ఉత్తరాంధ్రాని నాశనం చేశారని చెప్పని మాట్లాడుతున్నాడు. ఒకవైపేమో ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తా అమరావతిలో మొత్తం అంతా కూడా సంపద అంతా వాళ్ళకే దోచిపెట్టాలి, దాచిపెట్టాలి అనేటువంటి దీంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు గండికొట్టి అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలని ప్రత్యేకించి ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టి మొన్నటికి మనం చూశారు శ్రీకాకుళంలో కిడ్నీ బాధితులకి ఎంత పెద్ద ఇదండి. అది ఒక దేశంలోనే ఒక అపరూపమైనటువంటి కార్యక్రమం. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా స్పృశించినటువంటి కార్యక్రమం అది. ఆ విధంగా ఆ 3 ప్రాంతాల్లో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో అన్ని విధాలుగా కూడా ఆదుకోవడానికి చేస్తుంటే ఈయన అక్కడికి వెళ్ళి ఏదో మాట్లాడతాడు. ఇక్కడ చూస్తేనేమో ఇటు అమరావతి వ్యవహారం అంతానేమో వాళ్ళు దాన్ని కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. అంటే అసలు ఏది వాస్తవం అనేది చెప్పాలి. తర్వాత ఇంకొకటి మాట్లాడతాడు. ఈయనంట తిన్నదంతా కక్కిస్తాడంట. ఎవరి నుంచి కక్కిస్తాడు? వాళ్ళ నాన్న నుంచి కక్కించాలి, తనకు తను కక్కుకోవాలి. అంతే తప్ప తిన్నదెవరు? ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని అంటే మొత్తం అంతా కూడా దోచుకు తినేసేసింది తండ్రి కొడుకులను వాళ్ళ కోటరీ. దాని మీదే వాళ్ళ న్యాయస్థానాల్లో ఒక కేసులు ఇదయ్యాయి, విచారణలు కూడా జరుగుతున్న సందర్భం. అదంతా వదిలేసేసి మేము 2 నెలల్లో అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మేము సంగతి చూస్తాం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చిత్త భ్రమతో స్వైర కల్పనలోనూ ఒక ఊహా ప్రపంచంలో ఊహా జగత్తులో విహరిస్తున్నాడు అనే దానికి ఒక ఆయన ఉపన్యాసాలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఏం చెప్తాడు అక్కడ? నిన్న చెప్పినటువంటి అంశం ఏంటంటే చేయని తప్పునికి చంద్రబాబుని జైలుకి పంపించారు. చేయని తప్పుకి చంద్రబాబుని జైలుకి పంపించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పంపించారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైలుకి పంపించిందా? లేదు అన్నట్టయితే న్యాయమూర్తులు రిమాండ్ ఇచ్చి న్యాయమూర్తులు పంపించారా? అంటే ఆయన చెప్పడం జగన్ గారు పంపించారని చెప్తున్నారు కదా సార్. అదే జగన్ అదే అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే ముఖ్యమంత్రులు జైలుకి పంపించగలుగుతారా? ముఖ్యమంత్రులకి ఆ అధికారాలు ఉన్నాయా? ఇదే అతనికి ఉన్నటువంటి డొల్లతనం, అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్. చేయని తప్పుకి జైలుకి పంపించారు అని అంటే జైలుకి పంపించింది ఎవరు? జరిగినటువంటి తప్పుల మీద న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఆశ్రయించింది. దీని మీద నిజం నిగ్గు తేల్చమని అభ్యర్థించింది. దరిమిలా ఏంటంటే ప్రాథమికంగా ప్రైమా ఫేసీలో అతని యొక్క వ్యవహారాలన్నీ ఎదురయ్యాయి కాబట్టి దాని మీద విచారణ నిమిత్తం ఆయన్ని రిమాండ్కి పంపించింది న్యాయస్థానం. మరి న్యాయస్థానం పంపిస్తే అంటే న్యాయస్థానాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న రోజుల్లో న్యాయస్థానం ఆహా ఓహో అని చెప్పి మాట్లాడారు. మొన్న చూసాం, ఒకడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇష్టారాజ్యం కింద కూతలు కూసినటువంటి పరిస్థితికి సుప్రీంకోర్టు ఏ విధంగా చేసిందో చూసాము. అలాంటి న్యాయమూర్తులు ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు. న్యాయం నిఖార్సుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చేయని తప్పుకి జైలుకి పంపించారంటే ఈయన న్యాయస్థానాన్ని పరోక్షంగా, న్యాయమూర్తులను పరోక్షంగా నిందిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడంటే అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల స్కిల్ కుంభకోణం అని అన్నారు. తర్వాత 300 కోట్లు అన్నారు. ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. ఛార్జ్ షీట్ చూసి కోర్టు వారు చీపో ఇది ఛార్జ్ షీటా అంటున్నారు. అంటే ఇది కూడా కోర్టు చేయనటువంటి వ్యాఖ్యల్ని కోర్టు చేసింది అని చెప్పడం కూడా చాలా నేరం అవుతుంది. మొన్న ఈ మధ్య కూడా ఒక
న్యాయమూర్తి ఇలాంటి వాటి మీద స్పందించాడు. నేను అనని మాటలను అన్నారు అనేటువంటి దీని మీద సరే. ఒక దినపత్రికని, వాళ్ళ యొక్క కనపత్రికని వ్యాఖ్యానిస్తూ న్యాయమూర్తి చేశారు. ఇప్పుడు ఇది కూడా అదే దీనికి అంత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకే వస్తుంది. న్యాయమూర్తి చీపో అని ఎవరైనా అంటాడండి? ఇది ఛార్జ్ షీటా చీపో అని న్యాయమూర్తి అంటాడా? ఇంత బహిరంగంగా న్యాయ వ్యవస్థని లేదంటే న్యాయమూర్తుల్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేసినందుకు కూడా ఇతని మీద తగు చర్యలు తీసుకోవాలనేటువంటి దాన్ని డిమాండ్ చేయొచ్చు మనం. ఇలాంటి అంటే పబ్లిక్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రచారాలు ఇవన్నీ కూడా మిస్లీడింగ్ థింగ్స్ అనమాట. సో ఇతనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వాళ్ళ నాన్న ఇప్పుడు ఆ రోజు అంత తిన్నారన్నాడు, ఈ రోజు ఎంత తిన్నారంటున్నారని మాట్లాడి ఏం చేస్తాడంటే ఇతనే ఎంత తిన్నాడు అనేది పబ్లిక్ లో చెప్పేస్తాడు. ఇతనికి ఉన్నటువంటి ఘన చరిత్ర అది మనం గతంలో చూసాం కదా. కుల పిచ్చి, మత పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి ఉన్న పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ అని రిపీటెడ్ గా బహిరంగ సభలో చెప్పిన సంగతి చూసాం కదా. సో ఆ విధంగా ఏం చేస్తాడంటే అసలు వాళ్ళ ఫాదరు తను కలిసి ఎంత తిన్నారని ఫైన్ మార్నింగ్ ఒళ్ళు మర్చిపోయి లేకపోతే మెదడుకి మత్తెక్కి ఇతనే బయట పెట్టేసేటువంటి పరిస్థితి. మరి ఎంత తిన్నాడు అనే దానికి ఇవాళ మీరు ఇందాక నా ఇంట్రడక్షన్ లో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కాకుండా లోకేష్ భాషకి సంబంధించి లోకేష్ భాషలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అతను అది మీకు ఒక క్లిప్ పంపిస్తున్నాను, చూడండి. నవ రాజ్యాంగ దిక్కన్లు, నవ మానవ హక్కుల ఉల్లంఘనలు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంకా అమ్మ ఒడి అంటారా, ఇంకా మద్య నిషేధం గురించి, భవన నిర్మాణ కార్మికుల కోవిడ్ ని కూడా మద్య దుకాణాలు మనం చూస్తాం. మన సందర్భం కనబడుతుంది. సహజ మరణం 2 లక్షల రూపాయలు ఇచ్చి వేదెక్కమైన పేదోడికి ఉచితంగా నీతి కులాయి పోతున్నారు. సోదరులకి ఖర్చు పెట్టింది ఎంత? రాష్ట్ర విభజన చేయకపోతే దానికి మేరకు మేము కేంద్రంలో ఎన్డీఏ నుంచి రాజీనామా చేసి బయటకు వస్తాం జరిగింది. అంటే అది భారతదేశంలోనే 100 ఫోన్లు తయారవుతాయి. భారతదేశంలోనే 260 ఫోన్లు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి. అంటే అతని భాష యొక్క తెలుగు భాషా పాఠం ఎలా ఉందో ఆ ప్రాతిపదికగా ఇతని యొక్క ప్రసంగాలు వ్యవహారాలన్నీ చూసుకుంటే ఇది ఛార్జ్ షీటా చీపో అని చెప్పని అన్నారు. దాని మీద అసలు మరి న్యాయమూర్తి అన్నారా లేదా అనే దాని మీద కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా సచ్యులుడు అని చెప్తున్నారు. మనం ఖచ్చితంగా ఈ నిజాలు నిగ్గు తేలేదాకా పదే చెప్పుకుంటూనే ఉంటాం. అసైన్డ్ భూముల్లో 3,737 కోట్ల కుంభకోణం జరిగిందనేటువంటిది వాస్తవం. దాని మీద ఇవాళ విచారణ జరుగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్లో 2,131 కోట్ల కుంభకోణం జరిగిందనేటువంటిది చాలా ఆధారాలతో ఉన్నటువంటి వ్యవహారం. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతాడు. లిక్కర్లో వాళ్ళెంత తాగారు, వీళ్ళెంత తాగారు, అదే లిక్కర్ స్కామ్ లో 1,300 కోట్ల రూపాయలు మింగేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ముందు దాని సంగతి తేలిన తర్వాత ఇక్కడ లిక్కర్ వ్యవహారం ఏంటనేది చూసుకోవచ్చు. ముందు జరిగిన వ్యవహారానికి సంబంధించింది ఇది. 328 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసి భూసేకరణ ప్యాకేజీ కింద 760 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందనేటువంటిది ఉంది. దాని మీద వ్యవహారం ఏంటో తెలియాలి. స్కిల్ కుంభకోణం గురించి 2-3 ఫిగర్స్ చెప్తున్నాడు. ఒక ఫైన్ మార్నింగ్ అసలు ఫిగర్ ఏంటనేది తనే చెప్పేస్తాడు. స్కిల్ కుంభకోణంలో జరిగింది 371 కోట్లు. దాన్ని మసిపూసి మారేడికాయ చేస్తుంది ఏంటంటే 371 కోట్లలో వీళ్ళ ఖాతాలో వేసుకున్నది ఎంత, మీడియేటర్స్ ఇచ్చింది ఎంత, దాని మీద ఓవరాల్ గా ఖర్చు పెట్టింది ఎంత, దాని బెనిఫిట్ ఎంత, అంటే ప్రొడక్షన్, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే ఈ లెక్కలన్నిటినీ కూడా చిక్కుముడి చేసి ముళ్ళేసేసి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తంగా 370 కోట్లు అనేటువంటి చాలా విస్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సైబర్ కుంభకోణానికి వచ్చినట్లయితే సైబర్ కుంభకోణంలో 284 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనేటువంటిది తెలుస్తుంది. ఫైబర్ నెట్ కేసు అంటారా? సారీ, ఫైబర్ నెట్ కేసు అమ్మా. ఫైబర్ నెట్ అమరావతి కాంట్రాక్టర్ నుంచి తీసుకున్నది
119 కోట్ల రూపాయల కమిషన్ అనేటువంటిది. వీటన్నిటి మీద మరి మీరు ఇంత నిఖార్సు అయినటువంటి వాళ్ళైతే మీకు భృత్యుడిగా పనిచేసి మీ కాళ్ళకు మొక్కుతూ మీకు 24 గంటలు మీ పాదసేవలో పనిచేసినటువంటి పెండ్యాల శ్రీనివాస్ అనేటువంటి వాడు ఎందుకు విదేశాలకు పారిపోయి దాక్కున్నాడు ఈ రోజుకి కూడా రాకుండా? అతన్ని ఎందుకు మీరు పిలిపించడం లేదు? అతను ఎక్కడున్నాడో ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటుంది. అతనే ఒప్పుకున్నాడు, ఇంత అమౌంట్ నాకు పల్లంజీ నుంచి, షాపూర్జీ పల్లంజీ నుంచి వచ్చింది, దాని మీద ఇది చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళింది అనేది చెప్పాడు. అతన్ని పిలిపించండి, పిలిపిస్తే నిజమేంటో నీకు తెలుస్తుంది. ఎందుకు దాచిపెట్టి ఉంచారు? మరి మీరు చాలా నిజాయితీ పరులు, చాలా నిఖార్సు అయినటువంటి వాళ్ళైతే మరి అతన్ని ఎందుకు మీరు దాచిపెట్టి ఉంచారు? ఎందుకు పిలిపించరు? అంటే ఎలక్షన్ల వరకు కూడా అతను సరెండర్ చేయరా? ఈ లోపు కనుక అతను దొరికితే మొత్తం మీ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని భయమా? ఇక్కడే తెలిసింది కదా. మరి మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే అతన్ని పిలిపించాలిగా, మీరు అతన్ని సరెండర్ చేయాలిగా. ఇవన్నీ దాచిపెట్టించి దబాయింపు ఉపన్యాసాలు లేకపోతే పనికిమాలినటువంటి ఉపన్యాసాలు చేస్తే పబ్లిక్ నమ్మడానికి సిద్ధంగా లేరు కదా. తర్వాత ఇది మాట్లాడతాడు, పిన్ని తాళిబొట్టు తెంచేశారు అని చెప్పని ఏదో పెద్ద ఘనంగా మాట్లాడతాడు. పిన్ని తాళిబొట్టు సంగతి చూసుకోమని నీ తాతను చంపింది ఎవరు? ముందు ఆ సంగతి చెప్పాలి. నీ తాత కుర్చీ లాగేసేసింది ఎవరు? ఆయన్ని మానసికంగా క్షోభకు గురి చేసింది ఎవరు? ఆయన సావుకి ఎవరు కారణం? ఆ సంగతి ముందు చెప్పాలి కదా. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆహారం గురించి మాట్లాడమని అవతల కుటుంబం గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ విషయాలన్నీ కూడా ముందు విషయాలు ఏంటనేది తెలిస్తే తర్వాత విషయాల మీద చర్చించవచ్చు. అందుకని ఇంత ఘోరాతి ఘోరంగా అడ్డగోలుగా తినిపడేసేసి ఏదో శంఖారం వెంకారం, అది శంఖారావం కాదు, శంఖారావం అతని ప్రసంగాలు వింటే పిచ్చెక్కిపోతాం మనకి. సార్, ఇంట్లో సొంత ఆడవాళ్ళకే రక్షణ లేదు, వాళ్ళే ప్రాణహాని ఉందంటూ చెప్పడం అంటే ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతుంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు కదా సార్. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఆవిడ చేస్తున్న విమర్శలు కానీ అన్నిటినీ కూడా ఇప్పుడు టీడీపీ కూడా మాట్లాడుతుంది. ఆవిడ పరిస్థితి చూస్తే నేనైతే వ్యాఖ్యానించను, జాలి పడాల్సిన పరిస్థితి. పాపం ఆమె అంతా కూడా ఒక అయోమయం గందరగోళంలో పాపం ఎంత దారుణంగా నేనైతే జాలి పడుతున్నా. నాకు ఆవిడ విషయంలో ఎంత ఘోరం అంటే చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒకళ్ళు ఎవరైనా ట్రాక్ తప్పి వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళ ఫాదరో మదరో ఒక మంచి ఇమేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పెద్దరికంగా, ఏం పనుల్లో నువ్వు ఫలానా ఆయన బిడ్డవేనా, నువ్వు ఫలానా ఆయన పేరు చెడ్డ పేరు చేస్తున్నావు, ఆయన కొడుకువేనా అని చెప్పని అంటారు. ఆయన కొడుకువేనా అని అంటే దాని అర్థం ఏంటి? అంత పెద్ద టవరింగ్ పర్సనాలిటీకి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, చెడ్డ పేరు తెస్తున్నావు అనేటువంటి భావనలో మాట్లాడతారు. అలా ఎవరో రాజశేఖర రెడ్డి కూతురువేనా అసలు నువ్వు అని అంటే ఎంత దిగజారుడు, ఎంత దారుణమైనటువంటి దానికి చిలవల పలవలు సృష్టించి ఒక జర్నలిజం అనే పేరుతో అసలు వాళ్ళకి కలం ఎలా వస్తుందో, గళం ఎలా ఇదవుతుందో నాకైతే తెలియదు. కానీ దానికి ఏం చేస్తారు, ఇది సహజంగా తెలుగునాట కానీ భారతదేశంలో కానీ వాళ్ళ యొక్క దీంట్లో ఉండే సామెతలు లేకపోతే నానుడిలో ఏం పనులు రాయి, నువ్వు ఫలానావిడ కొడుకువేనా అని అంటారు. ఆ విధంగా నువ్వు ఫలానా ఆయన కూతురువేనా, నువ్వు అలా దారుణంగా మాట్లాడుతున్నావు అని ఎవరో వ్యాఖ్యానం చేస్తే అదిగో ఫలానా అని చెప్పని అన్నారు అంటే విజయమ్మ శీలాన్ని శంకించారు. తన సొంత చెల్లెలు కాదన్నాడని కోడిగుడ్డికి ఈకలు బీకినట్టుగా అతి దారుణంగా దిగజారుడు భాషలో నేనైతే మాట్లాడలేను కానీ దానికి అర్థాలన్నీ కూడా వక్ర భాష్యాలన్నీ చెప్తూ అతి నీచాతి నీచంగా రాసి ఆనందం పొందిన ఎంతంత పేజీలండి, పేజీలు దాని మీద రాసేసి అత్యంత జుగుప్సాకరంగా చీచి అసలు ఇది జర్నలిజమేనా, అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది అనమాట. మాట్లాడిన కంటెక్స్ట్ని డిఫరెంట్ యాంగిల్లో ఫోకస్ చేసి విపరీతార్థాలు అంటారు దాన్ని, విపరీతార్థాలు లాగి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక తల్లిని, ఆ కుటుంబాన్ని దిగజారుడు భాషలో వీళ్ళు రాస్తూ పైకి ఎదురుదాడి చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో నేను ఆమె గురించి జాలి పడాల్సిందే తప్ప వేరే రివాళ్ళు ఏం చేశారు వీళ్ళు చూడండి. అంటే ఇటు ఎవరికి ఇంటెలిజెన్స్కి కానీ లేకపోతే ఇంకోళ్ళకి కానీ ఎవరికి కూడా తెలియదు. కానీ పాపం వీళ్ళకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏం జరుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏం జరుగుతుంది అనేది కేవలం వీళ్ళకి తెలుస్తుంది.
ఎంత ఇప్పుడు ఆనందం అంటే వీళ్ళకి సాడిస్టిక్ నేచర్ అంటారు దీన్ని. చెల్లి కాదు చంద్రముఖి, పెద్ద హెడ్డింగ్ పెట్టారు. అంటే ఇది ఇంకా ఒక దీంట్లో చెప్పుకోవాలంటే ఒక కోట శ్రీనివాసరావు సినిమాలో అరే ఈయన నన్ను తిడుతున్నాడా పొగడుతున్నాడా అంటాడు మాట మాట్లాడితే. అంటే ఆవిడ్ని అడ్డగోలుగా తిడుతూ ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడుతుందేమో తెలుగుదేశం తైనాతి మీడియా, తెలుగుదేశం వాళ్ళు దాన్ని తిడుతూ అవతల వాళ్ళు తిట్టారని చెప్పని ఒక మానసిక ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితి ఇది. ఏం పెట్టారు? చెల్లి కాదు చంద్రముఖి, పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టారంటే చంద్రముఖి అని తిట్టింది ఎవరు ఇక్కడ? వాళ్ళు. ఇప్పుడు దానికి ఏం చేశారు? భారతి డైరెక్షన్, సజ్జల భార్గవ స్క్రీన్ ప్లే, తాడేపల్లి వేదికగా మోకలకు శిక్షణ, దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్ఫీదు. ఇది జరిగింది. దీనికోసం ఏం చేశారంటే వీళ్ళని ప్రత్యేకంగా రండి మీరు, మేము ఇక్కడ ఇదంతా డిస్కస్ చేస్తున్నాం, మీరు చూడండి అని చెప్పి వీళ్ళని పిలిచారనమాట. పిలిస్తే వీళ్ళు మాత్రం వెళ్ళారు. సాక్ష్యపత్రిక కానీ మరొకరు కానీ వాళ్ళు ఎవరు వెళ్ళాల. పాపం ఏంటంటే ప్రతిదానికి కూడా రహస్య మంతనాలకి ఎవరిని పిలుస్తారంటే ఈనాడు, ఆంధ్రజ్యోతిని పిలుస్తారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇది నరేంద్ర మోడీ గారితో చర్చలు జరిపినా కూడా వీళ్ళని పక్క డోర్లో పక్కన నిలబడమని చెబుతారు. తాడేపల్లిలో ఏదైనా జరిగినా కూడా వీళ్ళ పక్కన నిలబడరు. ఇంతకంటే దిగజారుడు తనం మరొకటి ఉంటుందా చెప్పండి ఇది? సార్ అయితే సార్ ఫైనల్లీ చెప్పండి సార్, 2024 ఎన్నికలకు ఇప్పుడు ఈ విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే ఒక పక్క వైసీపీ ఏ విధంగా సమాయత్తం అవుతుందో మనం చూస్తున్నాము. ఇంకా టీడీపీ వీళ్ళు కూడా, టీడీపీ జనసేన కూడా సీట్ల సర్దుబాటు మేము కూడా మొదలు పెట్టేసాం, మంచి రోజులు అవి చూసుకొని ప్రకటిస్తాము, ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఆ వార్తలు మనం వింటూ ఉన్నాం. సో 2024 ఎన్నికల్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు సార్? 2024 ఎన్నికలు ఏం జరగబోతుందో అనడానికి కూడా నేను నా భాషలో కాకుండా లోకేష్ భాషలో చెప్తాను. లోకేష్ భాషలో చెప్పాలి అన్నట్లయితే వైసీపీ వారేమో సిద్ధం అనేటువంటి ప్రచారంతో వాళ్ళు ముందుకు దూసుకెళ్తున్నారు. దాదాపుగా వాళ్ళ అభ్యర్థులు ఖరారు పూర్తయిపోయింది. తర్వాత నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఒక ముందంజలో ఉన్నారు, అంటే సిద్ధంగా ఉన్నారు. ఈ సిద్ధానికి వీళ్ళు ఏం చేశారంటే కౌంటర్గా సంసిద్ధం అని చెప్పని ఒక నినాదం అందుకున్నారు. సంసిద్ధం అంటే లోకేష్ పరిభాషలో సమ్ అంటే కొంత, సిద్ధం అంటే తయారీగా ఉన్నారు. అంటే కొంత తయారీగా ఉన్నారు వీళ్ళు, కొంత సిద్ధంగా ఉన్నారు. సంసిద్ధం పూర్తి స్థాయిలో లేరంటారా సార్? చెప్తున్నారు వాళ్ళే. లోకేష్ భాషలో మనం అర్థం చేసుకోవాలంటే సంసిద్ధం అంటే సమ్ అంటే కొంత, సిద్ధం అంటే రెడీగా ఉన్నారు, కొంత సిద్ధంగా ఉన్నారు. నిజమే కదా, కొంతే సిద్ధంగా ఉన్నారు. ఎందుకని? సీట్ల సర్దుబాటు ఎంతవరకు పూర్తి అవ్వాల. జనసేనకి ఎక్కడ ఎన్ని సీట్లు ఇవ్వాలో తెలియదు, టీడీపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో తెలియదు, తెనాలిలో జనసేనకి ఇవ్వాలో తెలియదు, టీడీపీకి ఇవ్వాలో తెలియదు. అక్కడ వాళ్ళ కార్యకర్తల యొక్క మనోభావంలో ఒక సంఘర్షణ. పిఠాపురానికి వెళితే అదే పరిస్థితి, కర్నూలుకి వెళితే అదే పరిస్థితి, రాజమండ్రికి వెళితే అదే పరిస్థితి. ఒక చోటనేంటి, ఎక్కడ ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి ఒక గందరగోళం అనేది ఉంది తప్ప ఇంతవరకు వాళ్ళు ఎక్కడా సిద్ధంగా లేరు. మరి ఇంత ఈ మాత్రం సిద్ధంగా లేక ఇప్పటికీ కూడా ఇంకా లోపల ఈ వ్యవహారాలు నడుస్తూ ఉంటే మళ్ళీ ఈ మధ్యలో బీజేపీ ఉంటుందా లేదా, బీజేపీ ఉంటే వాళ్ళకన్ని సీట్లు ఇవ్వాలి, బీజేపీ లేకపోతే ఏం చేయాలి, బీజేపీ మరి ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటుంది, ఇది ఒక పెద్ద మధ్యలో సస్పెన్స్ చిత్రం. ఇన్ని రకాల గందరగోళాల మధ్య, ఇన్ని రకాల అతుకుల బొంతల మధ్య, ఇన్ని రకాల సంఘర్షణల మధ్య, ఇన్ని రకాల సందేహాల మధ్య వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ వైసీపీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. వాళ్ళ ప్రచారాలు కూడా దాదాపుగా చాలా చోట్ల ఒక రౌండ్ పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి. అంటే చాలా స్పష్టంగా ఒక క్లారిటీతో వెళుతున్నటువంటి ఇది. ఈ నేపథ్యంలో ఈ మీడియా ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా, ఎంత దుమ్మెత్తి పోసినా, ఏం చేసినా కూడా ఫలితాలు లేవు. రాబోయే ఫలితాలు ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా వస్తాయి. దాన్ని ప్రభావితం చేసేటువంటి శక్తి వీళ్ళకి లేదు అనేది గత ఎన్నికల్లోనే రుజువైంది. అయినా చంద్రబాబు నాయుడు గారు ఆ వాస్తవం తెలియకుండా ఇంకా అదే తప్పుడు ప్రచారాల మీద ఆయన ఆధారపడి వెళ్తున్నారు. అండ్ మోరోవర్ ఇది చాలదన్నట్టు మళ్ళీ ఈ లోకేష్ని పంపించారు. లోకేష్ని పంపించడం అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం కమ్మగా తయారు చేసినటువంటి పాయసంలో కాకిరెట్ట వేసినట్టుగా ఇతని ప్రసంగాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఎక్కడో ఏదో షార్ట్లు ఇస్తాడు, వాళ్ళు తలపట్టుకొని కూర్చోవడం ఖాయం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయబాబు గారు.